రెడ్డిని నమ్మి డబ్బు ముట్ట చెబితే నట్టేట ముంచాడని నగరి మున్సిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పదవిని తనకు ఇప్పిస్తానని చెప్పి 40 లక్షలు తీసుకుని వేరే వారికి కేటాయించడంతో తనకు అన్యాయం జరిగింది అని ఆ కౌన్సిలర్ మీడియా ముందుకొచ్చారు. నగరి మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భువనేశ్వరి. చైర్మన్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ ఉండడంతో తనకు ఇప్పించాలని మంత్రి రోజాను కలిశారు. ఆమె తన సోదరుడు కుమారస్వామిరెడ్డిని కలవాలని చెప్పడంతో ఆయన్ను కలిసి మాట్లాడారు. ఎందుకు ఆయన ఏకంగా 70 లక్షలు డిమాండ్ చేయడంతో విస్తుపోయిన భువనేశ్వరి అంత ఇవ్వలేమని చెప్పారు. దీంతో 40 లక్షలను 3 దఫాలుగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే తన దగ్గర పనిచేస్తోన్న సత్య అనే వ్యక్తికి డబ్బు ముట్టజెప్పాలని కుమారస్వామిరెడ్డి చెప్పారు. ఇక ఆయన చెప్పినట్లుగానే మొదట 20 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత 2 విడతలుగా మొత్తం 40 లక్షలు ఇచ్చారు భువనేశ్వరి. చివరకు చైర్మన్ పదవిని ఆమెకు కాకుండా వేరే వారికి ఇవ్వడంతో ఇదేం అన్యాయమని కుమారస్వామిని ప్రశ్నించారు. దానికి ఆయన 2 ఏళ్ల తర్వాత చూద్దామని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే విషయమై మంత్రి రోజాను పలుమార్లు కలవగా ఆమె కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆవేదనను మీడియా ముందుకు వచ్చి వివరించారు కౌన్సిలర్ భువనేశ్వరి. నియోజకవర్గానికి సంబంధించి పుత్తూరు మున్సిపాలిటీలో 17 వార్డు కౌన్సిలర్ నేను 22 వార్డులకు గాను ఒకే ఒక ఎన్ఎంఎస్ అయిన క్యాండిడేట్. నేను 22 వార్డులకి నేను ఒకటే ఎన్ఎంఎస్ అయ్యాను. 22 ఎన్ఎంఎస్ అయిన తర్వాత రోజా మేడం కలిస్తే రోజా మేడం వచ్చి అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను పోయి కలవండి, అన్నతో మాట్లాడండి అని చెప్పినారు. నాకు అన్న దగ్గరకు పోతే మా ఆయన పిలిచి అన్న మీకే కదా చైర్మన్ ఇచ్చేది, 70 lakhs ఆఫర్ చేశారు, ఇవి డబ్బులు కావాలని చెప్పారు. ఏదైనా రిజర్వ్డ్ ఉంది కదా, ఏదైనా 70 లక్షలు అని అడుగుతున్నారు అంటే అదంతా అవదు, 70 లక్షలు ఇచ్చి కావాలి అనేసి అన్న అంత మా దగ్గర లేదునా అనేసి అంటే సరే 40 ఎన్న ఇస్తామన్నా అంటే 40కు ఒప్పుకున్నారు. 40 లక్షలకు ఒప్పుకొని తర్వాత 3 విడతల్లో డబ్బు ఇచ్చాం మేము. లేదు మేము చెప్పిన మనుషులకే నువ్వు ఇయ్యాలన్నా వద్దనుకోవాలన్నా నేనే కదా నీకు చేయాలి ఆ పని అని చెప్పారు. దానివల్ల అతను పంపించిన మనిషి దగ్గరే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 20 లక్షలు వచ్చి సత్య అనే అతని దగ్గర 20 లక్షలు మా ఇంట్లో ఇచ్చినాము. అతను ఫోన్ చేసి కూడా కుమార్ అన్న దగ్గర మాట్లాడే ఇచ్చినాడు. కుమారస్వామిరెడ్డి అన్న 20 లక్షలు తీసుకొస్తున్నానా అంటే సరే తీసుకురా అని చెప్పి అతని దగ్గర బ్యాగ్లో వేసి ఇచ్చాము. మళ్ళీ తర్వాత 2 విడతలుగా మళ్ళా మండి దగ్గర ఎత్తిపోయి ఇచ్చాము. అది తర్వాత ఒకే ఒక రోజున నైట్లో నా ఎలక్షన్ తర్వాత ఒకే నైట్లో మార్చినారు. ఏనా ఈ మధ్య చేసినారు అనేసి అంటే మీకు వేరే ఛాన్స్ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాం బండి, 2 ఏళ్ళు అన్నారు, 2 ఏళ్ళ తర్వాత ఇస్తాం బండి అని చెప్పి మాకు సర్ది చెప్పి పంపించేసినారు. మళ్ళా పోయి మేము ఒక నెల తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటేనా ఏంది ఈ విధంగా అయిపోయింది, మా పరిస్థితి ఏంది ఈ విధంగా చేస్తున్నారు మీరు అనేసి అంటే ఏమి ఇస్తామని చెప్పినాం కదా, 2 ఏళ్ళ తర్వాత ఇస్తామన్నాం కదా అనేసి అన్నాడు. మేము తిరిగి ఇప్పుడు అలసిపోయినామన్నా, ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలో తెలియక జగనన్న కన్నా తెలియజేయాలనేసి ఈ విధంగా ప్రెస్ మీట్ ద్వారా వచ్చి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, కౌన్సిలర్ భువనేశ్వరి రోజా సోదరుడి పైన అంటే డబ్బులు తీసుకుని మోసం చేశారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? నీలిమా మొత్తం మీద తిరుపతి ప్రెస్ క్లబ్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ సాక్ష్యాధారాలు లాంటి వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, వీటన్నిటిని చూపిస్తూ అప్పట్లో జరిగిన వాటిని మీడియాకు చెప్పడం ద్వారా జగన్ తమకు న్యాయం చేయాలని చెప్పి దళిత కౌన్సిలర్ విన్నవించడం జరిగింది. తాము చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ కి 1 నిమిషం సరిపోతుంది. తాము చెప్పే దాంట్లో నిజం ఉంటే తమకు న్యాయం చేయాలని చెప్పి ఆ ఒకే ఒక డిమాండ్ తో ఆమె నిన్న ప్రెస్ క్లబ్ లో, తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాధారాలని మీడియాకు చెప్పారు. ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముందు గత 2-2.5 సంవత్సరాలుగా వాళ్ళు అనేక దఫాలుగా రోజా దగ్గరికి కావచ్చు, వాళ్ళ అన్న దగ్గరికి కావచ్చు వెళ్ళి తమ దగ్గర తీసుకున్న అంటే చైర్మన్ పోస్ట్ ఇస్తామని చెప్పి మొదట మళ్ళీ కాదన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం అయిన తర్వాత ఇస్తామన్నారు. అప్పటికి ఇప్పటికి పూర్తి అయిపోయినా ఇప్పటికి కూడా ఏం పట్టించుకోకపోగా డబ్బులు అడుగుతుంటే ఇస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఎన్నికలు వచ్చేస్తోంది, ఏదన్నా పదవి ఇవ్వదలుచుకుంటే ఎన్నికల లోపు ఇవ్వండి లేకపోతే లేదని కూడా చెప్పారు. అయినా కూడా పట్టించుకోకపోవడంతో జగన్ కు తెలియాలి, ముఖ్యమంత్రికి తెలియాలని ఒకే ఒక ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టి తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము
దళితులమని జగన్ కలవడం సాధ్యపడదు కాబట్టి మీడియాకు చెప్తే మీడియా ద్వారా జరిగిన విషయాలు ఆయనకు తెలుస్తుంది. జగన్ కు తెలిస్తే తమకు న్యాయం జరుగుతుంది. రోజా కావచ్చు, ఆమె అన్న కావచ్చు, చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తామని తీసుకున్న డబ్బు తమకు తిరిగి వస్తుందని ఒకే ఒక ఆశతో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 70 లక్షల రూపాయలకు గాను 40 లక్షలు ఇచ్చాము. ఆ 40 లక్షల్ని